హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భవనంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బందితో ఇతర బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనలో మొత్తం 2 పిల్లలతో సహా 6 వ్యక్తులు అగ్నికీలలో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు తప్పించుకొని బయటపడగా మిగతా 5 ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. దీంతో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందీ ప్రచార సభ పక్కన ఉన్న 5 అంతస్తుల సాయి విశ్వాస ఛాంబర్లో బచాస్ ఫర్నిచర్ క్యాస్టిల్ పేరుతో వివిధ రకాల ఫర్నిచర్ వ్యాపారులను సతీష్ అనే వ్యాపారి నిర్వహిస్తున్నాడు. అయితే ఒకసారిగా ఈ భవనంలో మంటలెగిసిపడ్డాయి. దీనిపై వెంటనే యజమాని సతీష్ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ భవనంలో మంటలు దట్టమైన పొగలు వస్తున్నాయని పోలీసులకు తెలపడంతో అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ కొద్ది నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని ముందుగా పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. నాంపల్లి స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అన్ని రహదారులను మూసేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి దాదాపు 20 ఫైర్ ఇంజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ స్పందించారు. భవనం కింద 2 సెల్లార్లు ఉన్నాయని, మొదటి సెల్లార్లో ఫర్నిచర్కు సంబంధించిన మెటీరియల్స్, ఇతర ముడి పదార్థాలు ఉండడంతోనే సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. సంఘటనా స్థలాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సిపి సజ్జనార్ పరిశీలించారు. నాంపల్లిలో జరిగిన భారీ అగ్ని ప్రమాద సంఘటనలో పేలుళ్లను నిరోధించేందుకు సహాయక చర్యలు చేపట్టేందుకు అగ్నిమాపక శాఖ రోబో ఫైర్ మెషిన్ను హైదరాబాద్లో తొలిసారిగా ఉపయోగించింది. ఘటనా స్థలంలో జేసీబీ, భారీ క్రేన్ల సహాయక చర్యలు చేపట్టిన అగ్నికీలలు దట్టమైన పొగ కారణంగా సిబ్బంది లోపలికి వెళ్లేందుకు వీలు కాలేదు. దీంతో అగ్నిమాపక శాఖ రోబో శకటాన్ని రంగంలోకి దింపింది. రోబో ఫైర్ మిషన్ అనేది అగ్ని ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అగ్ని ప్రమాద సిబ్బందికి సహాయం చేయడానికి తయారు చేసిన సిస్టమ్. అగ్నిమాపక సిబ్బంది వెళ్లలేని పరిస్థితుల్లో ఈ రోబో ఫైర్ మిషన్ భవనం లోపలికి వెళ్లి మంటలను ఆర్పుతుంది. అలాగే సురక్షిత మార్గాన్ని అన్వేషించి బయట ఉన్న సిబ్బందికి మార్గాన్ని సూచిస్తుంది. अरे